సోలార్ సిస్టమ్ లో ఉంది ప్లూటో. నేను దిగిన ఫోటో కెమెరాలో బాగా వస్తున్నాయి. నువ్వెలా తీస్తున్నావా అని భయం వేస్తోంది. ఓసారి లవ్వు చూస్తాను. నీ బుర్రని యూజ్ చేసే తీసావా ఫోటోస్? అంటే బాగా వచ్చాయా? నీ బుర్రలాగే ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఖాళీ. ఫోటో షూట్ తో నన్ను బాగా షూట్ చేసావు. నువ్వు ఎలా ఉంటే అలాగే వస్తాయి ఫోటోస్. నేను అమ్మాయిల కళల రాకుమారుణ్ణి. అందుకే అమ్మాయిలు కళ్ళలోకి రాకముందే పారిపోతున్నారా బాబా? ఏయ్, నా మీద జోకులు వెయ్యొద్దు. నేను తీసిన ఫోటోస్ మీద కూడా జోక్స్ వద్దు. అసలు నీకు ఫోటో తీయడం రాదు. నీకెందుకు ఈ కెమెరా? ఈ కెమెరాని విసిరి పారేస్తాను. నువ్వు పెద్ద డాంకీవి. నేను కెమెరాని విసిరేస్తే నువ్వు అలా నవ్వుతున్నావు ఎందుకు? అరే, నువ్వు కోపంతో విసిరేసిన కెమెరా నవ్వుతున్న హనీది కాదు, మేడంది. ఏంటి? వామ్మో! ఘోరం జరిగింది. అరే, ఇక్కడేం చేస్తున్నావు? అరే, ఈ కెమెరా మేడంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? మేడం ని స్పీడ్ గా ఫోటోస్ క్లిక్ చేసి నేను వెళ్ళి రెండోసారి ఫోటోలు తీస్తాను. పాడైంది చిప్పే, కెమెరా కాదు. నీకొకటి చెప్పనా? ఇలా క్లిక్ అని డ్రామా చేసామంటే మనల్ని క్లిక్ చేసేస్తారు. మేడం మళ్ళీ ఫోటో తీస్తున్నప్పుడు ఆమెకి తెలిసిపోతుంది కదా. మేడం ని తీసుకెళ్లకుండా పప్పు షాప్ కు వెళ్ళి మేడంది ఒక ఫోటో ఇచ్చి ఒక బొమ్మ తయారు చేయిద్దాం. వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? రే డాంకీ, ఇంట్లో మేడం ఫోటోలు చాలా ఉన్నాయి. ఎస్, లూపుని తీసుకుని క్రియేట్ చేద్దాము. అరే, మేడం ఇచ్చిన పోజెస్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్తాము? ఆ ఫోటోలన్నీ కన్నా సార్ తీశారు. మనం కన్నా సార్నే అడిగి చూద్దాం. కన్నా గారు మనకెందుకు సపోర్ట్ చేస్తారు? ఎమోషనల్ చేసి లాగేద్దాంలే. మేడం, మేము మార్కెట్ కి వెళ్తున్నాం. మీ కొత్త ఫోటోస్ అన్ని ప్రింట్ అవుట్ తీసుకొని వచ్చేస్తాం. ఒక్కసారి చూసి చెప్పండి ఏమేం ఫోటోలు ప్రింట్ కావాలో. ఆహా, ఇవేం ఫోటోస్ అన్ని కట్ చేస్తున్నాయి. సారీ మేడం, నేను ఫోటోస్ సరిగ్గా తీయలేదు. ఏం చెప్పావు? ఫోటోస్ నువ్వు తీసావా? ఓహో, ఏం జరిగింది అసలు? మేడం, మాకు కొంచెం బుర్ర తక్కువ. హా? మాకు ఏ పని చేత కాదు. అరే, అసలు మాకు ఏ మేడము లేరు. మేడమే కాదు, మరి మన ఫోటోస్ ఎవరు చూస్తారు? అసలు తను మన మేడం కాదు, మన ప్రియమైన మేడం. ఇక ఐస్ మాటలు ఆపండి. నిజం చెప్పండి, ఇంట్లో మళ్ళీ ఏం అల్లరి పనులు చేశారు మీరు? అరే, ఆపరా, ఆపు. అరే, వదిలే బన్నీ, కళ్ళు తిరుగుతున్నాయి. చిన్న పిల్లవాడువా నువ్వు? ఈ మాత్రం దానికి కళ్ళు తిరుగుతున్నాయా? ఆపండిరా. నువ్వు అమ్మాయిలా ఎందుకు భయపడుతున్నావు? అమ్మాయిలా భయపడుతున్నావంటే అర్థం ఏంటి? అబ్బాయిలు ఏమైనా భయపడకుండా ఉంటారా? అమ్మాయిలైనా భయపడతారు, ఎమోషనల్ అవుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు సమానమే. అలాగా? ఇద్దరు సమానమేనా? ఒక రోజు లాగి పెడితే నువ్వు మరి ఎందుకు కోపడ్డావు? ఎమోషనల్ అయితే సరిపోతుంది కదా. అందరు అమ్మాయిలు ఎమోషనల్ అవుతూ ఉండరు. కోపం వస్తే శాండల్స్ తో కూడా సమాధానం చెప్తారు. నువ్వు వేసుకున్నది శాండల్స్ కాదు కదా. ఇలా చూడు, నేనేమి అమ్మాయిని కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయి లాంటి జోరుదారిని నువ్వు అమ్మాయి లాంటిది అంటున్నావు కదా. ఆగాగు, గొడవ పడకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీలాంటి వాడికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు. అర్థమైందా? ఏంటి ఏమంటారు? కాలేదు. ప్రతి అబ్బాయి ఎదుగుదల వెనక ఒక అమ్మాయి ఉంటుంది. మరి నీలో ఏ అమ్మాయి ఉంది? ఆ అమ్మాయి పేరేంటి? అది అది అంటే అసలు అరే, నువ్వే అన్నావు కదా జాంపండు లాంటి అమ్మాయి ఉందని. చెప్పు. అరే, 2 నిమిషాలు ఆలోచించు. నువ్వు జాంపండు లాంటి అమ్మాయి అనలేదు నేను. ఏంటి అంటే అంటే అంటావు? నువ్వే అన్నావు కదా నాలో అమ్మాయి ఉంది అని. వెల్కమ్ అంటే వెల్కమ్. ఏం చేయమంటారు? హెయిర్ స్పా చేయాలి.
కూర్చోండి పిల్లలు, కూర్చోండి. ప్లీజ్ సీట్. అరే ఆమెకి కాదు డాల్ కి చెయ్యాలి. ఏంటి? అరే బాబు, ఏం మాట్లాడుతున్నావు? ఐమ్ సారీ, డాల్ కి స్పా చేయడం అసలు కుదరదు. ఆ, అర్థమైంది. నువ్వు ఈ బొమ్మకి చేస్తే నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాము. ఓకే బాబు, 25K ఎక్స్ట్రా. ఏంటి 25 రూపాయలేనా? అయితే 2 సార్లు చెయ్యండి. 25K అంటే 25,000 అని అర్థం బాబు. ఏంటి అర్థమయ్యిందా? ఇది చాలా ఎక్కువ రేటు. డబ్బుల గురించి కంగారు పడకండి, చాలా డబ్బులున్నాయి ఇక్కడ. మా బన్నీ ఇస్తాడు. ఏంటి? సరే నేనే ఇస్తానులే, చెయ్యి. థ్యాంక్ యూ బన్నీ. స్టార్ట్ చేయండి స్పా. ఐస్ క్రీమ్. సారీ సారీ. ఏంటి సారీ? నువ్వు తిన్నది హెయిర్ డై. చూడ్డానికి ఐస్ క్రీమ్ అనిపించింది, అందుకే. ప్రపంచంలో ఉన్నవన్నీ ఫుడ్ ఐటమ్సే వీడికి. నోరు మూసు కూర్చో, లేదంటే కుర్చీ మర్చి నోట్లో పెడతాను. అర్థమైందా? చెప్పాలంటే మిస్ కట్కరే ప్రేమగా ఆ స్టాచ్యూ దగ్గర ఫోటో తీసుకుంది. అందుకే నా మనసుతో ఆ స్టాచ్యూ నేనవుతా. పని అయిపోయింది. స్టాచ్యూ రెడీ చేసుకో, నేను చూసుకుంటాం. ఓ, అయిపోయింది. ఫోటోను ఒకసారి మళ్ళీ చెక్ చేయి. మళ్ళీ కన్నా సరి పెయింట్ వేయాలంటే కష్టం. కంగారు పడకు, అన్ని టాలెంట్ నేను చెక్ చేయనక్కర్లేదు. రేయ్, ఇదేం కలర్ రా? చెప్పాలంటే అసలు బాడీ కడిగితే ఈ కలర్ పోతుందా? అన్నా సార్, మీరు ఇలాగే బాగున్నారు. ఇందులో ఏం కెమికల్ వేశారు మీరు? నన్ను ఇలా ఇరికించి పారిపోయారు మీరు. హలో, అయితే వినండి, నన్ను టచ్ చేయాలి అంటే షట్ అప్ చేసుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే నా బాడీ 1000 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్. వీడి ఎటకారానికి కారం రాసి వీడికి సంఖ్యలు కట్టండి. మిస్, మాకు మేకప్ కిట్ ఇంకా లిప్స్టిక్ చూపిస్తారా? షూర్ మేడం, మీరు ఏ మేకప్ యూస్ చేస్తారు? బాగున్నది ఇవ్వండి చాలు. ఓకే, మా దగ్గర ఉన్నవి చూపిస్తాను. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్ మీకు బాగుంటాయి. ఈమెకి కాదు, ఆమె డాల్ కి కావాలి. ఏంటి, డాల్ కి కావాలా? ఆ? డాల్ కి మేకప్ వేయకూడదా? సూపర్ గా వేయొచ్చు. చెప్పాలంటే డాల్స్ కోసం మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూడండి. బన్నీ, ఎక్కడికి రా. నువ్వేం చేస్తున్నావు? షేడ్ సెలెక్ట్ చేస్తున్నా. సూపర్ గా ఉంది. శాండిల్ పౌడర్ కూడా రాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు డాన్స్ చేసుకుంటూ వెళ్తాడు. వెల్కమ్, వెల్కమ్. చెమ్మక చెల్లో మీ అందరికి హలో. కోర్టు కొట్టేసింది వారెన్, మేము బయట తిరగడం గ్యారంటీ. పెద్దోడా, బయటకు వచ్చినా నా మనసు పీకుతోంది. చిన్నడా, ఎందుకంత బాధ? మనం బయట ఉన్నాం కదా. అది కాదు నా బాధ. హనీ బని చొరదా చిలక కలిసి మనల్ని జైలుకి పంపించారని వాళ్ళని మనం కక్ష తీర్చుకోవాలి. అర్థమైందా? అయితే వాళ్ళని చెత్త కొట్టడానికి వీళ్ళున్నారు. కాదు కాదు, వాళ్ళకి నేనే కరెక్ట్. వాళ్ళకి సరైన సమాధానం చెప్తాను. చూడు, వాళ్ళ నలుగురికి సమాధానం చెక్కుతాను.
నేను చెప్పే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? వెళ్ళని ఆ బన్నీకి రెస్ట్ లేకుండా తీసుకురండి. అరే బన్నీ ఒక్కడే ఎందుకు? బన్నీ తెలివితేటలు అందరూ ఫాలో చేస్తారు. ఆ బన్నీని మన దగ్గరికి తీసుకొచ్చేస్తే మిగతా వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. ఓకే బండా, నువ్వు వెళ్ళు. చిక్కు చిక్కు బండి, చిక్కు చిక్కు బండి, చిర్రు బండి, చిక్కు బస్సు ట్రైన్లు వద్దు, మీరు కార్లో వెళ్ళండి. త్వరగా వెళ్ళి తీసుకురండి. అని నీకు ఏమయ్యింది? బాగుంది కదా ఈ డ్రెస్. సరిగ్గా కూర్చో, బైక్ బ్యాలెన్స్ అవ్వడం లేదు. నీ ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటుంది కానీ బైక్ మీద బ్యాలెన్స్ ఉంటదా? అని పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. ఓ, నువ్వే పిచ్చిగా చేస్తున్నావు. పో, నేను నీ బైక్ మీద అసలు కూర్చోను. నేను ఆటోలో వస్తాను. ఆటో. ఆ? 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 ఓ, ఓ, ఓ. హనీ ఏంటి ఈ గెటప్ వేసావు? నా గురించి వదిలేసేయ్. మీ ఆయన తన కోసం చిన్న ఇల్లు సెటప్ చేసుకున్నట్టున్నాడు. నువ్వు ఇక్కడ పిల్లలతో కళ్ళకి గంతల ప్లేయింగ్, అక్కడ బాబీ అమ్మాయిలతో డ్యూయట్ సాంగ్ సింగింగ్. మా ఆయన బాక్సర్ రా, బాక్సర్. బాక్, బాక్, బాక్. అందుకే మరో రింగ్ లో మ్యాచ్ ఆడేస్తున్నాడు. మా ఆయన బాక్సర్ రా, బాక్సర్. కానీ మా నాన్న పెహల్వాన్. ఏయ్, నన్ను ఎందుకు కొడుతున్నావు? నిజం చెప్పు, నీతో ఉన్న అమ్మాయి ఎవరు? ఓహో, అది మోనిక. ఇంటి దగ్గర నుంచి స్టేషన్ దగ్గర దింపానంతే. విన్నావా అక్క? ఇంటి దగ్గర పికింగ్, స్టేషన్ దగ్గర డ్రాపింగ్. ఓహో, మోనిక ఆయన అక్కరా, అక్క. అయ్యి, నేను షాపింగ్ కి వెళ్ళాలి. బాయ్. బార్డర్ లో ఉంది చెక్ పోస్ట్. నేను మర్చిపోయా మిస్ కట్కరే ఇచ్చిన పోజ్. గుర్తుకు తెచ్చుకోండి, సేమ్ ఫోటోస్ తీయాలి. అరే మీరు కొంచెం బుర్ర వాడండి. పళ్ళు కనపడేలా నవ్వారంటే కూర్చున్నట్టే లెక్క. అని ఫోటోస్ ఒకసారి చెక్ చేయి, బాగానే వస్తున్నాయిగా. నువ్వేం కంగారు పడకు. అన్ని టాలెంట్ తో అందరి తాట తీసేస్తాడు. ఈ ఫోటోషూట్ లో ఒకటి గుర్తొచ్చింది. మిస్ కట్కరే పడిపోతుంటే ఆమెను పట్టుకొని కలలోకి చూశాను. కాపాడండి, ఆ బొమ్మని కాపాడండి, అది కొట్టుకుపోతుంది. కాపాడండి. రేయ్, వరద స్పీడ్ పెంచింది. ఫోటోషూట్ నా కొంప ముంచింది. జోర్దార్, నువ్వు హీరో కాదు, సూపర్ హీరోవి కాదు. కన్నా సార్, మీరు తీసుకురండి. రేయ్, కాపాడండి. ఆగండి, నేను వస్తున్నాను. దొరికేసింది, కెమెరా దొరికేసింది. అరే, కైలాసం కింద ఉన్నారు. హనీ, నీ చెయ్యి ఇవ్వు. నేను మీకు నా చెయ్యి ఇచ్చానంటే మన ఇద్దరం పడిపోతాము. నేను కూడా ఆడతాను తమ్ముడు. హాయ్. మీ ఇద్దరు నా కాలికి బరువు. అదే మిస్ కట్కరే అయితే ఉంటాది సులువు. పోవడానికి దగ్గరలో ఉన్నాం. ఈ టైంలో మీకు కలలు కావాలా? ఏంటి? సారీ.
వీడికి స్మెల్ చూడడం రాక మనకి హెల్ప్ చూపిస్తున్నాడు. జోర్దార్, నీకు కావలసిన పిజ్జా ఉంది, దీని ద్వారా పసిగట్టు. ఓపిక లేదు. చిన్నోడిది, పెద్దోడిది, బండోడిది ఓపిక లేదు. ఏయ్, ఆగు, నిన్ను కాపాడడానికి నేనున్నాను, వస్తున్నా. అరే విసిరేయ్, అలా పట్టుకుని ఉంటే పట్ పట్మంటూ నీ దునియా అంతా పేల్చేస్తుంది. ఆగు హనీ. చిన్నోడు పెద్దోడు వదలొద్దు వాళ్ళని. అరే మొయ్యండి, మొయ్యండి, మూసేయండి. ఏంటి కొడతారా? ఆల్రెడీ వాడు కొట్టి మా తాట తీశాడు. చూడు, ముందు వెనుక రప్పాడించేశాడు మమ్మల్ని. టైం బాగాలేదు. హనీని ఎందుకు కిడ్నాప్ చేశారు? అరే, పొరపాటు జరిగింది. నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోవచ్చు. చాలా ఖర్చు పెట్టి జైలు నుంచి వచ్చాం, అయినా కూడా మాకు శాంతి లేదు. టైం బాగాలేదు. డబ్బులు ఎక్కడున్నాయి? ఇక్కడ అన్ని సీతాఫలాలే ఉన్నాయి కదా. నా ముద్దల కూతురు ఎంత ముద్దొస్తోందో. స్నానాలు అయిపోయాయి, ఇక తయారవ్వాలంతే. అరే సూపర్, డాల్కి స్నానం చేయించావా? ఇది డాల్ కాదు, నా కూతురు. అందుకే స్నానం చేపిస్తున్నాను, లేకపోతే దీనికి జ్వరం వస్తుంది. డాల్ కి వేయడానికి కొత్త డ్రెస్సులు లేవా? అవును కదా, అయితే షాపింగ్ కి వెళ్ళి కొత్త బట్టలు కొంటాను. సరే అయితే నీ షాపింగ్ సక్సెస్ఫుల్ గా అవ్వడానికి మన బనీని తోడుగా తీసుకువెళ్దాము. సరే సరే, ఓకే బన్నీ, మనం వెళ్దామా? బన్నీ, ఇప్పుడు వదిలేసింది బుర్ర కాదు, నీకున్న బాడీ. అర్థమైందా? ఏంటి చెప్పు తమ్ముడు. ఏంటి అవతారం? అందరి అమ్మాయిలాగే నాలో ఉండే అమ్మాయిని నేను రెడీ చేసుకున్నాను. రే దద్దమ్మ, నువ్వేమీ అమ్మాయిని రెడీ చేయలేదు, నువ్వే అమ్మాయిలాగా రెడీ అయిపోయావు. లోపలున్నా బయటున్నా అమ్మాయి అమ్మాయి కదా తమ్ముడు. స్టూపిడ్. ఏమున్నావు 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 అని భలే ఉన్నావు. ఓ ఈవ్టీ సింగ్. ఓయ్ కొట్టే దెబ్బ తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంది హనీ. చాలు ఆపు, అసలు నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిలతో తప్పుగా మాట్లాడితే శాండల్స్ తో నేను సెండ్ ఆఫ్ ఇచ్చేయను. దా. నువ్వు చాలా బాగా షూట్ చేస్తున్నావు, కానీ స్వీటీ సరిగ్గా చెప్పడం లేదు. అవునా? నేను టీవీలో కూడా చూశాను. నీ పేరు కూడా చాలా స్లోగా చెప్తోంది తెలుసా? రెడీనా పింకీ? అవును, నా పేరు హుషారుగా చెప్పు, క్లియర్ గా చెప్పు. నేను 100 సార్లు షూట్ చెయ్యను. పింకీ, నువ్వు ఒక కెమెరా పర్సన్వి. బాగా వచ్చే వరకు నువ్వు షూట్ చేయకుండా ఏం చేస్తావు? సరిగా చెప్పకపోతే నిన్ను షూట్ చెయ్యాలా నేను? నువ్వు నన్నే అవమానిస్తావా? నిన్ను అవమానించేది ఏంటి? అసలు నీకు రిపోర్టే రాదు. నాకు రాదంటావా? అయితే మైక్ పట్టుకుని మాట్లాడి చూస్తాను. బాగా చెప్తే ఏం చేస్తావు?
నువ్వు బాగా చెప్తే నీ పెళ్లికి నేను కెమెరాతో షూట్ చేస్తాను. ఆహా చెప్పావులే, నీతో పని చేశాక మతిపోయింది, లైఫ్ మాయమైపోయింది. అరే ఏం చేస్తున్నావు? ఆగండి. నీటిలో ఉంటుంది పడవ, వీళ్ళిద్దరికి పెట్టేశాను గొడవ.